హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. గుడిగంటలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలంలో శ్రీముఖలింగేశ్వర స్వామివారికి చక్రతీర్థ స్నానాలు వైభవంగా నిర్వహించారు అర్చకులు. ముందుగా శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలు ధరింపచేసి నందివాహనంపై ఊరేగింపుగా మిరియాలపల్లి వంశధార నది వద్దకు తీసుకువచ్చి వేద మంత్రోచ్చరణల మధ్య చక్రతీర్థ స్నానం నిర్వహించారు వేద పండితులు. మహాశివరాత్రి ముగిసిన 3వ రోజు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి చక్రతీర్థ స్నానాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అత్యంత విశిష్టమైన ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఈ పవిత్ర స్నానాలు ఆచరించడం వల్ల స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని భక్తుల నమ్మకం. శ్రీముఖలింగేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులతో వంశధార తీరం కిటకిటలాడింది. శివ శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. శివ పూజ చేయగా చింతేల మనసా, శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే. శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే. శివ పూజ చేయగా చింతేల మనసా. యములిడగ పొంగిపోవునంట, గంగతో యములిడగ పొంగిపోవునంట, కస్తూరి జవ్వాది పునుగులే వలదంట. గంగతో యములిడగ పొంగిపోవునంట, కస్తూరి జవ్వాది పునుగులే వలదంట. తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట, తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట, తామరలు చేమంతులకు ఆశపడడంట. తుమ్మి పువ్వుల చేత సంతుష్టుడౌనంట, తామరలు చేమంతులకు ఆశపడడంట. శివ పూజ చేయగా చింతేల మనసా, గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే. శివ పూజ చేయగా చింతేల మనసా. శివ హర 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 శివ 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 హర 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 శివ 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 హర 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 శివ శివ. ఘనమైన భస్మాంగరాగమే ధనమంట, ఘనమైన భస్మాంగరాగమే ధనమంట, కాసుల రూకల ప్రసక్తి లేదంట. ఘనమైన భస్మాంగరాగమే ధనమంట, కాసుల రూకల ప్రసక్తి లేదంట. మేలైన రుద్రాక్ష మాలలే చాలంట, మేలైన రుద్రాక్ష మాలలే చాలంట, మేలిమి బంగారు హారాలే వలదంట. మేలైన రుద్రాక్ష మాలలే చాలంట, మేలి
పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా పుట్టపాముల మణుల వెలుగులే కలవంట పుట్టపాముల మణుల వెలుగులే కలవంట దిట్టరాచరికపు దీపాలడుగడంట పుట్టపాముల మణుల వెలుగులే కలవంట దిట్టరాచరికపు దీపాలడుగడంట హర హరాయను నామ స్మరణమీ ముక్తంట హర 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 హరాయను నామ స్మరణమీ ముక్తంట ఆగమ శాస్త్రాల నేర్వ పని లేదంట హర హరాయను నామ స్మరణమీ ముక్తంట ఆగమ శాస్త్రాల నేర్వ పని లేదంట శివ పూజ చేయగా చింతేల మనసా గౌరీ రమణుడు భక్తవరదుడు వత్సలుడే శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా శివ పూజ చేయగా చింతేల మనసా శంభో శివ శంభో స్వయంభో భో 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 శంభో శివ శంభో స్వయంభో గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక గంగాధర శంకర కరుణాకర మామవ భవ సాగర తారక భో శంభో శివ శంభో స్వయంభో భో శంభో శివ శంభో స్వయంభో
परब्रह्म स्वरूपा गम गम भूता प्रपञ्चरहिता निर्गुण परब्रह्म स्वरूपा गम गम भूता प्रपञ्चरहिता निज गुह निहित निधान्त अनन्ता निज गुह निहित निधान्त अनन्ता आनन्द अतिशय अक्षयलिङ्ग निज गुह निहित निधान्त अनन्ता आनन्द अतिशय अक्षयलिङ्ग आनन्द अतिशय अक्षयलिङ्ग भो शम्भो शिव शम्भो स्वयंभो भो शम्भो शिव शम्भो स्वयंभो धिमित धिमि धिमि किट किट तोम 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 तरि किट तोम धिमित धिमि धिमि किट तोम 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 तरि किट तोम मतंग मुनिवर वंदित ईशा सर्व दिगंबर वेष्टित वेसा नित्य निरंजन निर्जन तेषा धिमि धिमि किट तोम 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 तरि किट तोम मतंग मुनिवर वंदित ईशा सर्व दिगंबर वेष्टित वेश नित्य निरंजन निर्जन तेष ईश सवेश सर्वेश धिमि किट तोम 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 तरि किट तोम मतंग मुनिवर वंदित ईशा सर्व दिगंबर वेष्टित वेश नित्य निरंजन निर्जन तेष ईश सवेश सर्वेश भो शम्भो शिव शम्भो स्वयंभो भो शम्भो शिव शम्भो स्वयंभो गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक गंगाधर शंकर करुणाकर मामव भवसागर तारक शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते नमः शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय हृदयपीठिका मध्ये
मध्यगताय सदमलवाङ्मय सम्पत्कराय हृदयपीठिका मध्यगताय सदमलवाङ्मय सम्पत्कराय नदीधराय नगवासाय नदीधराय नगवासाय विधुकिरीटाय वेदमयाय नदीधराय नगवासाय विधुकिरीटाय वेदमयाय नमः शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते उमावराय नमो नमस्ते नमः शिवाय नटेश्वराय नमः शिवाय नटेश्वराय पशुपतये श्रीपतिविनुताय भसितसितशुभाङ्गाय भवाय पशुपतये దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగం ముఖలింగేశ్వర స్వామి క్షేత్రం వద్ద అయితే శివరాత్రి మహోత్సవాల్లో భాగంగా 3వ రోజైన పాడ్యమ రోజు పాడ్యమ గడియల్లో అయితే ఇటు ఆది దంపతులైన శివపార్వతులను అయితే నంది వాహనం పైన అయితే పెద్ద ఎత్తున స్వామివారి విగ్రహమూర్తుల్ని అటు శ్రీముఖలింగం నుంచి ఇటు ఎల్లంపేట మండలం మిరియాపల్లి వద్ద వంశధార నదీ తీరాన అయితే పెద్ద ఎత్తున స్వామివారి చక్రతీర్థ స్నానాలు అయితే వేద పండితుల ఉచ్చరణతో అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు అటు ఒరిస్సా నుంచి అయితే పెద్ద ఎత్తున భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామివారి దర్శనార్థం కోసము చక్రతీర్థ స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతం కంటే ఈ సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులు పెద్ద ఎత్తున వచ్చి ఊకపోస్తే ఊకరాలనంత భక్త జనాభా అయితే వంశధార నది ప్రాంతంలో అయితే పెద్ద ఎత్తున స్వామివారి దర్శనంతో పాటు ఇటు అరటపల్లి నైవేద్యంగా పెట్టి స్వామివారిని మొక్కుతూ చక్రతీర్థ స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నాటి నుండి నేటి వరకు కూడా స్వామివారి ఆది దంపతులైన శివపార్వతులను అయితే చక్రతీర్థ స్నానాలు ఆచరించి ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తులు పెద్ద వచ్చిన చక్ర స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందుకు తగ్గట్టుగా కూటమి ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రెండు మూడు రోజులుగా బార్కెట్లు కట్టి ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా 1000 మంది పోలీసు సిబ్బందితో అయితే పహారా కాసి అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ యొక్క చక్ర స్నానాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆది దంపతుల చక్ర స్నానాల అనంతరము దిగువనైతే భక్తులు ఆ యొక్క చక్ర స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. శ్రీముఖలింగేశ్వర స్వామి ఆ యొక్క స్వామి విగ్రహాల చక్ర స్నానాల్లో చేసిన అనంతరం అయితే భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకొని ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కూడా శివనామ స్మరణమే మారుమోగుతున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సార్ శ్రీముఖలింగేశ్వర క్షేత్రంలో ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలు 3-4 రోజుల్లో భాగంగా పడియ గడియల్లో అయితే స్వామివారి ఇటు ఆది దంపతులైన శివపార్వతుల్ని నంది వాహనం పైన అయితే ఊరేగించుతూ యొక్క స్నానాలు తీసుకొచ్చి చక్రతీర్థ వేద పండితులతో జరుగుతున్న పరిస్థితి ఏమంటారు దీనిపైన? మాఘమాసంలో బహుళపక్షంలో త్రయోదశి నాడు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఇక్కడ ప్రారంభమవుతాయి. అది జాగరణ రోజు. తదుపరి పాల్గొన మాసము మహాపడియ
మహాపడియ తర్వాత పాల్గొన మాసంలో శుక్లపక్ష పాడ్యమి నాడు మాత్రమే చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తారు. ఇక్కడ 9వ శతాబ్దం అనంతవర్మ ఆలయాన్ని నిర్మించిన నాటి నుండి ఇక్కడ పర్లాకిమిడి మహారాజా వారు అనువంశిక ధర్మకర్త కృష్ణచంద్ర గజపతి గారు వారి ఆధ్వర్యంలో అప్పట్లో ప్రభుత్వాలు బ్రిటిష్ ప్రభుత్వాల టైంలో కూడా వారి ఆధ్వర్యంలో మాత్రమే ఈ చక్రతీర్థ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు జరిగేవి. చక్రవాక పక్షులు రెండు గగనంలో ఆకాశంలో రెండు విహరిస్తాయి. చక్రవాక పక్షులు 9వ శతాబ్దం నుండి ఆ పక్షులు విహరిస్తూనే ఉన్నాయి. ఆ రెండు పక్షులు వారాహి సహిత పరమేశ్వరుడి రూపంలో మొకలింగేశ్వర స్వామి రూపంలో ఉంటాయి. ఆ రెండు పక్షులు విహరించిన సమయంలో మాత్రమే ఇక్కడ స్వామివారి విగ్రహాలు దించే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. చక్రవాక పక్షులు వచ్చే సమయం కాబట్టి చక్రతీర్థ స్నానము త్రిశూల స్నానం అని పిలుస్తారు. కాబట్టి ఈ స్నానము పుణ్యస్నానం చేసిన భక్తులంతా వారు భోగభాగ్యాలతో సిరి సంపదలతో వర్ధిల్తారు. పునర్జన్మ నవిద్యతే అని స్కంద పురాణంలో చెప్పబడింది. కుంభమేళకు తలపించి భక్తులు ఇక్కడ స్నానం ఈరోజు ఆచరించారు. సో ప్రధానంగా చూడొచ్చు మనతో పాటు భక్తులు కొంతమంది ఉన్నారు. మేడం, ఈరోజు ఎట్లా ఉంది ఈ యొక్క చక్రతీర్థాల విశిష్టత ఏంటి? అట్లా ప్రభుత్వం కూడా ఎట్లాంటి ఏర్పాటు చేసింది, ఏమంటారు దీనిపైన? ముఖ్యంగా మేము శ్రీకాకుళం జిల్లా వాసులవడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే మినీ కుంభమేళ అందరికీ తెలుసు, కుంభమేళ అందరికీ తెలుసు, కానీ మా ఉత్తరాంధ్ర వాసులకి స్పెషల్గా మా శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఇది ఒక మినీ కుంభమేళ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ జరిగే చక్రతీర్థ స్నానాలకి చాలామంది భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తారు. ఎవ్రీ ఇయర్ కూడా లక్షల్లో భక్తులు వస్తారు. బట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కూడా చాలా బాగా చేస్తారు. ముఖ్యంగా స్వయంగా స్వామివారికి స్నానం ఆచరించిన తర్వాత ఆ నీళ్ళని కనీసం మన నెత్తి మీద చల్లుకునే సరే, అంటే మన తలపై వేసుకునే సరే చాలా పుణ్యం వస్తుంది, నెక్స్ట్ జన్మ ఉండదు అనేటటువంటి ఒక గొప్ప ఇది కూడా ఉంది. అలాంటి మధుకేశ్వర స్వామికి స్వయంగా స్నానం ఆచరించిన దగ్గర భక్తులుగా మనం స్నానం ఆచరించడం నిజంగా హైందవ ధర్మంని ఒక విశిష్టత అని చెప్పుకోవచ్చు. అలాంటి హైందవ ధర్మాన్ని ఇంకా కొనసాగిస్తున్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. సో ఎట్లా ఉంది ఏర్పాట్లు, ఏ విధంగా చేశారు, ఎట్లా ఉంది సార్, ఎట్లా జరిగింది? బాగుంది సార్, ఎట్లా జరిగింది? చాలా బాగుంది, చాలా బాగా అయింది. స్నానాలు చేశారా? స్నానం చేసినాం, వాటర్ కూడా తీసుకెళ్తాను. ఇంటికాడ పెద్దవాళ్ళు రాలేదనేసి వాటర్ కూడా తీసుకెళ్తాను. చాలా మంచిగా జరిగింది సార్. సో ఇది చూడొచ్చు, పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క వంశధార నదీ ప్రాంతం అంతా కూడా భక్తులతో అయితే కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఆది దంపతులైన శివపార్వతుల్ని ఆ యొక్క నంది వాహనం పైన ఊరేగించి అనంతరము వంశధార నదీ తీరానికి తీసుకువచ్చి మిరియాపల్లి వద్ద అయితే స్వామివారి దర్శనం అయితే చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈరోజు చక్రస్నానాలు ఆచరిస్తే ఇహమందుగాను పరమందుగాను ప్రధానంగా చూసుకుంటే భక్తులు కోరిన కోరికలు తీరుతాయి. ప్రగాఢ నమ్మకంతో అయితే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారి చక్రతీర్థ స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కోలాటంగా పెద్ద ఎత్తున అయితే ఈ యొక్క వంశధార నదీ తీరం అంతా కూడా భక్తులతో అయితే కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నాటి నుండి నేటి వరకు కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క ముఖలింగేశ్వర స్వామిని దర్శించుకుంటే చేసిన పాపాలన్నీ కూడా కరిగిపోతాయనే ప్రగాఢ నమ్మకం విశ్వాసంతో అయితే భక్తులు పెద్ద ఎత్తున వచ్చి స్వామివారి చక్రతీర్థ స్నానాలు ఆచరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆది దంపతుల్ని ఇదే ప్రాంతమైన ఈ యొక్క ప్రాంతానికి తీసుకొచ్చి స్వామివారి ఆది దంపతుల్ని వాళ్ళ యొక్క విగ్రహ మూర్తుల్ని కూడా తీసుకొచ్చి ఇదే ప్రాంతంలో ఈ యొక్క స్వామివారికి అయితే ఊరేగించి చక్రస్నానాలు వేద పండితులు ఉచ్చరణతో అయితే ప్రధానంగా చూసుకుంటే ప్రాంతం అంతా కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుందని ప్రధానంగా చెప్పుకోవచ్చు. కోరిన కోరికలు తీరుతాయని ప్రగాఢ నమ్మకం భక్తుల యొక్క విశ్వాసము. ప్రధానంగా చూడొచ్చు, ఈ ప్రాంతంలోనే స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ వేద పండితులు అయితే ఇక్కడ స్వామివారి కార్యక్రమం అంతా చేసినంత కూడా ఆ యొక్క పూలు కానీ ప్రధానంగా చూసుకుంటే ఆ యొక్క పచ్చని తోరణాలు పట్టుకెళ్ళి ఇంటికి కడితే శుభం కలుగుతుంది అనేది ప్రధానంగా ఈ యొక్క భక్తుల యొక్క విశ్వాసము. ఆ నమ్మకంతోనే ఈ యొక్క స్వామివారిని తీసుకొచ్చి ఇదే ప్రాంతంలో స్వామివారి విగ్రహాలని ఉంచి అనంతరము వేద పండితులు మంత్రోచ్చారణ అనంతరం అయితే స్వామివారికి మళ్ళీ శ్రీముఖలింగేశ్వర క్షేత్రానికైతే తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు పక్కనే ఉన్న ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. స్వామివారి యొక్క దర్శనాన్ని పొందారు. అనంతరము చక్రస్నానాలు ఆచరించి భక్తులు కూడా క్షేమంగా తిరిగి వెళ్తున్న పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన్న 3 రోజుల కార్యక్రమంలో అనంతరము పాడ్య రోజు ఈ చక్రస్నానాలు జరగడం అయితే ఈ యొక్క విశిష్టతగా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇది ఇవాల్టి గుడిగంటలు కార్యక్రమం. చూస్తూనే ఉండండి హిందూ ధర్మం.